పాలకోటి మండల కేంద్రంలో నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భారీగా చోటు చేసుకుంటున్న అవినీతి వ్యాపారం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలో పేదలకు గృహాల కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ పక్కా ఇండ్ల పథకం ప్రారంభించిన వ్యవస్థలో చోటు చేసుకుంటున్న అవినీతి, అన్యాయం, రాజకీయ ప్రభావం వల్ల వాస్తవంగా అర్హులైన ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నారు. గ్రామ సభలు లేకుండానే కమిటీల ఏర్పాటు, ప్రభుత్వ నిబంధనల్ని తుంగలో తొక్కిన తీరు, ప్రభుత్వం స్పష్టం చేసిన విధంగా గ్రామ సభల ఆధారంగా కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉండగా అధికారులు, కొంతమంది ప్రజా ప్రతినిధులు సొంత అనుకూలులకే కమిటీలు ఏర్పాటు చేసి వారి ప్రభావంతో అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయించారు. పథకం నిబంధనలను విస్మరించడమే కాకుండా ప్రజాస్వామ్య విలువలకే విఘాతం కలిగించారు. ఇల్లు ఉన్నవారికే మళ్లీ ఇల్లు, పక్కన బ్రతికే పేదవాడికి మాత్రం నిరాకరణ. సిర్పూర్ గ్రామ పంచాయతీలో మొదటి దఫాలో 80 ఇండ్లు మంజూరయ్యాయి. వీటిలో కనీసం 20 మందికి పైగా ఇప్పటికే పక్కా ఇండ్లు కలిగి ఉండగా వారికి మళ్లీ ఇల్లు మంజూరు కావడం పథకం నీతిని నాశనం చేసింది. ఒకవైపు గుడిసెలో జీవనం సాగిస్తున్న నిరుపేదలు అదే గ్రామంలో మళ్లీ న్యాయం కోసం చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని కాలనీల్లో సర్వే చేయకపోవడం, దరఖాస్తులను అంగీకరించి కూడా పేర్లను జాబితాలో చేర్చకపోవడం అధికారుల వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. వ్యవస్థలో పారదర్శకత లేకుండా వాస్తవ అర్హులు అప్రతిష్టకి గురవుతున్నారు. కమిటీలను పార్టీ అనుకూలుల చేతుల్లో పెట్టడంతో వారి బంధువులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు ఇండ్లు మంజూరయ్యాయి. ఇది పథకాన్ని రాజకీయ ఆయుధంగా మార్చిన దారుణ ఉదాహరణ. ప్రజాధనం మీద ఇలా కక్ష సాధించడాన్ని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇందిరమ్మ పథకం విషయంలో జరిగిన ఈ విపరీత పరిస్థితులపై బాధితులు కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. పాత ఇండ్ల రికార్డులు కలిగిన వారి పేర్లు నూతన జాబితాలో ఉండడం, దరఖాస్తు చేసిన ఎంపిక కాలేదు అనే ఆధార పత్రాలు, అధికారుల సర్వే విఫలం, ప్రజలకు గృహ హక్కు కల్పించాలన్న మహోత్తరమైన సంకల్పాన్ని కొన్ని కమిటీల అజాగ్రత్త, అధికారుల నిర్లక్ష్యం నీరుగార్చేస్తోంది. చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కలెక్టర్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి. కమిటీలపై విచారణ, అనర్హుల ఇళ్ల రద్దు, న్యాయమైన తిరిగి సర్వే వంటి చర్యలు తీసుకోకపోతే ఇది ప్రభుత్వ పథకంపై ప్రజల్లో నమ్మకాన్ని నశింపచేస్తోంది. ఇల్లు ప్రతి పేదవాడి హక్కు. దానిని అణగదొక్కే వ్యవస్థను ప్రజలు ఎదిరిస్తారు. ఇది పథకం కాదు, పేదవారి మనోభావాలతో చేసిన రాజకీయ ఆడపడుచులాట. ప్రభుత్వ పెద్దలు వెంటనే స్పందించి న్యాయం జరిగేలా చూడకపోతే పేదల ఆవేదన రోషంగా మారుతుంది. అది ప్రభుత్వం ఎదుర్కోలేని స్థితికి దారితీస్తుంది. ఏం పేరమ్మా మీది? ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ నివాసం ఉంటున్నారు? 30 సంవత్సరాలు. ఇదే కాలనీ? 30 సంవత్సరాలు ఉంటున్నారా? ప్రజాపాలనలో ఇందిరమ్మ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారా? చేసుకుంటే అధికారులు ఏం చెప్పారు? ఎప్పుడు దరఖాస్తు ఎప్పుడు చేసుకున్నారు? దరఖాస్తు బాగా దరఖాస్తులు ఇచ్చి వర్షాకాలం ఎట్లా ఇబ్బంది పడుతున్నారు మీ పూరి గుడిసెలో? ఉంటున్నాం, మరి ఏం చేస్తారు సార్? మీకు ఇబ్బంది అనిపిస్తలే మరి అమ్మ? ఇబ్బంది అంటే ఏడు ఉంటాం సార్, మా గుడిసెలో మేము ఉంటున్నాం. ఇప్పుడు వర్షం వస్తే ఇళ్లలో నీళ్ళు వస్తున్నాయా? మరి వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి. ఇటు ముంగట కాలువే, వెనక కాలువే, నడమ నీళ్ళకే నడుస్తున్నాం. ఈ విషయం మీరు అధికారులకు ఎన్నిసార్లు చెప్పారు? మరి చెప్పినాము, 2సారి చెప్పినాం, 3సారి చెప్పినాక సప్పుకున్నాం. ఇక అచ్చులు లేదు, చూసులు లేదు, ఎవరు పట్టింపు చేసులు లేదు. ఇక సబ్బు ఇంటికాడ ఉంటున్నాం సార్, ఇంకేం చేస్తుంది. ఇందిరమ్మ ఇల్లు రావాలి మాని కోరుకుంటున్నాము. అధికారులు మాకు చెప్పాలి. ఇంకో కలెక్టరు మాకు చూడాలి. దడ్డి బుజ్జి, భర్త పేరు మల్లేషు, స్టేషన్ ఏరియా, రామానగరం కాలనీ. మాకు ఇలాంటిది కూడా ఇల్లు రాలేదు. మేము దరఖాస్తు ఇచ్చినాం కానీ వాళ్ళు వచ్చి చూడలేదు, ఇవ్వలేదు. మేము సీపురు కట్టలు కోసుకొని బతుకుతాం. మాకు ఇల్లు ఊడ్చినా కూడా సంవత్సరానికి 3000 కవర్ కొనుక్కొని వేసుకుంటాం. ఇంకా 4 మేకలు ఉన్నాయి, 4 పిల్లగాళ్ళు ఉన్నారు. బాగా బురదల లాస్ట్కున్నాం. బాగా బురదల నలుగురము మేము, నా కొడుకులు 4, మేము 5. బాగా బురదల వర్షంలా రేతులు వేసిపోతానే గుడిసెలా ఉంటాను. మీకు అధికారులకు ఎన్నిసార్లు విన్నపించారు? మరి మీరు ఎన్నిసార్లు ఇచ్చినా కూడా మాకు ఇలాంటిది కూడా ఇస్తలేదు. అధికారులు ఏమన్నారు? మరి అధికారులు వస్తుంది పోవమ్మా అని చెప్తాను కానీ మళ్ళీ వచ్చి మమ్మల్ని చూస్తలేదు, మమ్మల్ని పట్టించుకుంటలేదు. ప్రజాపాలనలో కూడా మీరు ఇంటి కోసం దరఖాస్తు పెట్టుకున్నారా? పెట్టుకున్నాము.
పెట్టుకుంటే మీరు ఇంటిని ఇందిరమ్మ ఇల్లు లిస్టులో పేరు రాలేదు మీది? లిస్టులో రాలేదంటాను. ఇప్పటికైనా మాకు ఇల్లు రావాలని కలెక్టర్ గారిని మండల అధికారులని కోరుకుంటాను. మాకు ఇల్లు రాలేదు. మా ఇంట్లో వాన పడుతుంది. మేము బురదలో ఉంటున్నాము. కప్పుకున్న పెంకంత లేచిపోతుంది. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మాకున్న తండ్రికి కష్టమవుతుంది. మేము ఎవరు చూస్తలేదు. ఇప్పుడు వర్షాకాలంలో ఏ రకం ఇబ్బంది పడుతున్నారు మీరు? ఇక అట్లనే ఇక కవర్లో పెంకలు లేచిపోతే అందులో ఉంటున్నాం. ఇక ఆనల్లో బురదల్లో ఉంటున్నాం. బాగా ఉయ్యేస్తుంది, బురదలో ఉంటాను. ఇక ప్రజాపాలన మీరు ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు ఎంపీడీ ఆఫీస్లో? ఇచ్చినాం. ఇస్తే అధికారులు ఏమన్నారు మరి? వాళ్ళు రాలే, ఇచ్చినా వాళ్ళు రాలే, వాళ్ళు చూడాలి. ఇప్పటివరకు వచ్చి సర్వే చేయలే? సర్వే ఒకసారి చేసి పోయింది. సర్వే చేసినా కూడా ఇల్లు రాలే మీకు ఇప్పటివరకు? రాలే. ఇప్పుడు మీరు అధికారులకు ఏం చెప్పబోతున్నారు మరి? మాకు ఇల్లు కావాలి. ఇప్పటికైనా మాకు ఇల్లు కావాలి మేము కోరుకుంటున్నాము. కలెక్టర్ గారు వచ్చి చూడాలి మా దగ్గర. మాకు ఇల్లు రావాలి. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.